ప్రస్తుతం మనము ఇక్కడ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర అయితే ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు కాక్రోచ్ పార్టీ అంటే కాక్రోచ్ పార్టీ అనేది ఈ మధ్య మాత్రము చాలా వరకు కూడా సోషల్ మీడియాలో చాలా హైలైట్ అవుతుంది కదా. అది ఇప్పుడు హైదరాబాద్ నగరానికి చేరుకుంది అని చెప్పొచ్చు. మరి నిరుద్యోగులను ఉద్దేశించి కూడా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మరి అవి తీసుకోలేకనే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. ఈ పార్టీ నెలకొనడం జరిగింది. అంటే ఇన్ని రోజులుగా కూడా ఒక కాక్రోచ్ పార్టీగా పేరొందుతూ అలాగే ఇన్ని రోజుల నుంచి కాక్రోచ్ పార్టీ అని ఒక పార్టీని సోషల్ మీడియా వేదికగా ముందుకు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఈ పార్టీ ఈరోజు హైదరాబాద్కు చేరుకుంది. నిరుద్యోగుల కోసం ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ మరి ఎవరైతే ఈ మాటలు మాట్లాడారో కాక్రోచ్ అని చెప్పేసి కూడా మరి ఆయన రాజీనామా చేస్తే నిజంగా నిరుద్యోగుల భవిష్యత్తు బాగుపడుతుంది. అయితే ముందుగా ఇక్కడ హైదరాబాద్లో నిరసన తెలపడానికి కారణం, సిజేపీ రావడానికి కారణం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. నీట్ పేపర్ లీక్ అయ్యింది, అలాగే సిబిఎస్ఈ పేపర్ లీక్ అవ్వడం జరిగింది. డిఫరెంట్ ఎగ్జామ్ గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రద్దు కావడం, లాస్ట్ 12 ఏళ్ళుగా చూసుకుంటే 148 పేపర్ లీక్లు కావడం జరిగింది. అట్లాగే 87 ఎగ్జామ్లు రద్దు అయినాయి, మళ్ళీ రీకండక్ట్ చేశారు. ఇవన్నీ చూసుకుంటే కూడా ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఏదో మౌలికంగా తప్పు జరుగుతుందనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళు సిజేపీ పార్టీ వాళ్ళు చేసే ఏదైతే డిమాండ్ ఉందో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది, అది అతను రాజీనామా చేయడం వల్ల విద్యా వ్యవస్థ మొత్తం మారుతుందా అంటే మారదని, ఒక వ్యక్తి మారి ఇంకో వ్యక్తి రావడం వల్ల అనేది ఇది ఏదైతే ఇష్యూ ఉందో సిస్టమేటిక్గా రూట్ కాజ్ అని అయితే ఉన్నది. ఇప్పుడు ఏదైతే విద్యా వ్యవస్థ నడుస్తుందో అది డబ్బున్న వాళ్ళ కోసమే నడుస్తున్నది. ఎవరైతే ఎక్కడ డబ్బులు ఉన్నాయో వాళ్ళు మంచి విద్య, నాణ్యమైన విద్య తెచ్చుకుంటారు, వాళ్ళకి దక్కుతుంది. డబ్బు లేని వాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళు కానీ పేద విద్యార్థులు కానీ మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత కష్టపడి రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా చదివి కూడా అట్లాగే వాళ్ళు అప్పులు చేసి మరి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు అంతా చదువుకున్న తర్వాత కూడా ఇట్లాంటి పేపర్ లీక్లు అవ్వడము, ఎగ్జామ్లు రద్దు అవ్వడం వల్ల వాళ్ళు ఒత్తిడికి గురి కావడము, ఇంకా వాళ్ళు ఎంతో మంది ఆత్మహత్య చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇవన్నిటి కారణము ఈ విద్యా వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది అసమానతలను బాగా సృష్టించడం జరుగుతుంది అనమాట. ఈ విద్యా వ్యవస్థ కమాడిఫికేషన్ సరుకులాగా మారిపోయింది, మార్కెట్లో అమ్మే సరుకులాగా మారిపోయింది. అట్లా ఉండదు కదా ఎడ్యుకేషన్. ప్రతి ఒక్కరికి సమానంగా నాణ్యమైన ఉచితమైన విద్య అనేది ప్రతి ఒక్కరికి అందాలి. అట్లాగే ఇది కమ్యూనలైజేషన్ అయిపోయింది విద్యా వ్యవస్థ. కమ్యూనలైజేషన్ అంటే దీంట్లో మత ఆధారితంగా మతము విద్వేషాలు నింపేటట్టు చరిత్రను కూడా వక్రీకరించి ఈ ఆర్ఎస్ఎస్ లాంటి ఏదైతే రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క భావజాలం ఉందో దానిలో చొప్పించి ఈ విద్యార్థుల తీసుకెళ్తున్నారు. కమర్షియలైజేషన్ కూడా అయిపోయింది ఎడ్యుకేషన్. డబ్బున్న వాళ్ళకి అందుతుంది, డబ్బు లేని వాళ్ళకి అందడం లేదు. ఆ కారణంగానే ఇప్పుడు ఎవరైతే దీన్ని నీట్ పేపర్ తయారు చేసే వాళ్ళ ప్రొఫెసర్లు ఉన్నారో వాళ్ళు డబ్బు కోసం ఆశపడి వాళ్ళు ఆ పేపర్ నమ్మడం అనేది చేశారు అనమాట. సో ఇట్లాంటి ఈ మార్పు చెందడం వల్ల ఈ ఏదైతే ఉన్నదో బ్రాడర్ సెక్షన్ ఆఫ్ ద మాసెస్ ఎవరైతే ప్రజలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా సమానమైన ఉచితమైన నాణ్యమైన విద్య అనేది ఈ డిమాండ్తో సిజేపీ ముందరికి రావాలి. అప్పుడైతేనే సమాజంలోనే విశాలమైన ప్రజలని కలుపుకొని ముంగల్కి తీసుకుపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ని కూడా స్టేట్ని కూడా రాజ్యాన్ని కూడా బహిర్గతం చేయడానికి కూడా అవకాశం దొరుకుతుంది. అలాగే వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అనమాట. మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక రాజీనామా చేయడం అనేది ఒక చిన్న డిమాండ్ అనమాట. దీన్ని తప్పకుండా మన అందరికి ఉపయోగపడే డిమాండ్, ఎందుకంటే వాళ్ళు క్షమాపణ చెప్పినట్లు అవుతుంది. అంతేకాకుండా వాళ్ళు ఈ డిమాండ్ కూడా తీసుకోవాలని మేము దిశ విద్యార్థి సంఘం తరఫున మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాం. ఉచిత నాణ్యమైన సమాన విద్య అందరికీ అందాలి, ప్రతి పౌరునికి అందాలని డిమాండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి భయ్యా, ఈ కాక్రోచ్ పార్టీ ఇక్కడ హైదరాబాద్ నగరానికి చేరుకుంది. నిరుద్యోగులకు అండగా నిలబడతాము అని చెప్పేసి కేవలం నిరుద్యోగుల కోసమే, యువత కోసమే ఈ పార్టీ కూడా సోషల్ మీడియా వేదికగా ముందుకు రావడం జరిగింది. నిజంగా ఇప్పుడు న్యాయం జరుగుతుందంటారా? ఈ పార్టీ న్యాయం జరుగుతుందంటే ఒకటేనండి, ఎంత పెద్ద ఉద్యమం అయినా ఒక్కరితోనే మొదలవుతుంది. ఇది కాక్రోచ్ పార్టీ ఉద్యమం కూడా అలాగే మొదలైంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తేను, బిర్యానీ ప్యాకెట్లు వస్తేను స్వచ్ఛందంగా వచ్చారు. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి, ఈస్ట్ గోదావరి నుంచి ఈ ఉద్యమం కోసం వచ్చాను. నేను ఇక్కడికి అంత దూరం నుంచి వచ్చానండి. మీరు అర్థం చేసుకోండి, ఒక నిరుద్యోగి నేను అయినా నాకు ఎంత ఖర్చు అవుతుంది. నేను ట్రైన్ టికెట్ తీసుకుని నా సొంత డబ్బులతో నేను రావడం జరిగింది. నేను ఒకటే కోరుతున్నాను, ధర్మేంద్ర ప్రధాన్ గారు, మీరు దేశభక్తి కోసం మాట్లాడతారు. మీరు నిజంగా మీకు దేశభక్తి ఉంటే, మాకు దేశభక్తి ఉంది, భారత మాతకి జై హింద్ జై హింద్ అని మేము అంటాం. మీకుంటే 24 గంటల రాజీనామా చేయండి, చేసి మీరు ఈ దేశభక్తిని నిరూపించుకోండి.
మీరు రాజీనామా చేయని పక్షంలో రాష్ట్రపతి గారు తనకున్న విచక్షణ అధికారంతో ఈయన్ని బర్తరఫ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడో లీకులు అవుతుంది. నేను ఇంకోటి చెప్తున్నాను, తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నీ ఓటు డబ్బులకో మతానికో కులానికో అమ్మేస్తే పేపర్ లీక్ అవుతాయి, ఇంకేమవుతాయి? నీకు న్యాయం జరగాలంటే నువ్వు న్యాయంగా ఉండాలి. మార్పు ఇప్పటితోటే మొదలవ్వాలి. ఇంకెన్ని సంవత్సరాలు భారతదేశం అభివృద్ధి చెందుతుందని చూస్తాను. ఇంకా మన మోడీ గారు వికసిత భారత్ అన్నారు మీరు 2047. ఒక స్టూడెంట్ కోల్పోతే ఈ దేశంలో 10 ఏళ్ళ అభివృద్ధి వెనకబడుతుంది. ఇక్కడ ఎంతో మంది స్టూడెంట్స్ కోల్పోయారు. ఇంకా ఏ విద్యార్థి ఎక్కడా చనిపోకూడదు దేశం నలుమూలలో. ఇదే సమస్య. తప్పు జరిగిందా రైట్ జరిగిందా మేము అడగట్లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా జరగకుండా చూడాలి. సుప్రీంకోర్టు జడ్జి గారు అన్నారు కాక్రోచ్ల్లో నిరుద్యోగుల్లో ఉన్నారని. మేమేం తప్పు చేశామండి? మేమేం టెర్రరిస్టులు? మేము భారతీయం. ఈ దేశంలో పుట్టాము, ఈ దేశంలో చచ్చిపోతాం, ఈ దేశంలో మట్టిలో కలిసిపోతాం. మీరు ఇది ఎందుకు సుమోటోగా తీసుకొని విచారించట్లేదు? సుప్రీంకోర్టులో మీరు ఈ కేసును సుమోటోగా విచారణ తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ గారు మీరు విచారించాలి. మీకు అధికారం ఉంది. రాజ్యాంగాన్ని కాపాడే హక్కు మీకే ఉంది. ఈరోజు చెప్తున్నాను, సోషల్ మీడియా 5th ఎస్టేట్, ఈరోజు మీడియా 4th ఎస్టేట్. ఈ వేదిక ఏ ఉద్యమైనా ఒక్కరితోటే మొదలవుతుంది. ఈరోజు గల్లీలో మొదలైన ఉద్యమం ఢిల్లీ వరకు వెళ్తుంది. నేను మీ మీడియా పూర్వకంగా ఒకటే చెప్తున్నా, ధర్మేంద్ర ప్రధాన్ గారు మీరు 24 గంటల రాజీనామా చేయాలి. చేయకపోతే మీరు మీ దేశభక్తిని మీకు లేనట్టే. మాకు దేశభక్తి ఉంది. మీరు చేసి అప్పుడు జై హింద్ అనండి, భారత మాతకి జై అనండి, అప్పుడు వింటాము. మీరు మాటలు చెప్పొద్దు, చేతల్లో చూపించండి. ఎంతో మంది విద్యార్థులు ఎంతో మానసిక వేదన గురవుతున్నారండి. ఎంతో మంది విద్యార్థులు కోచింగ్ ఫీజులు కోట్లు లక్షలు. ఒక మిడిల్ క్లాస్ తండ్రి కష్టం మీకు తెలుసా? ఏసీలో కూర్చొని మాట్లాడుతారు. ఒక మిడిల్ క్లాస్ తండ్రి తన చెప్పులు లేకుండా కొడుక్కి బ్యాగ్ ఇచ్చి మరి స్టూడెంట్స్ని కాలేజీకి పంపిస్తున్నాడు. మీరే సెంట్రల్ ఏసీలో కూర్చొని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్తున్నాను. నేను ఏ పార్టీకి చెందలేని సాధారణ వ్యక్తిని. నేను ఏ పార్టీకి కాదు. మనం ఒక మానసిక ఆవేదన చూసిన బాధతో మాట్లాడుతాను. ఇంకెప్పుడు భారతదేశం ఇంకా వెనకబడిపోలేదు. ఇప్పుడు పవర్ చూపిస్తాం. గల్లీలో మొదలైంది ఢిల్లీ వరకు ఈ ఉద్యమం తీసుకెళ్తాం. పునాదులు మారుతుంది, భవిష్యత్తు మారుతుంది. భవిష్యత్తు తరాలకు ఒక హోప్ ఇస్తామని నేను కోరుకుంటున్నాను. మీరు ఏం చదువుకున్నారు? నేను డబుల్ పీజీ చేశానండి. డబుల్ పీజీ. ఐఎమ్ నాట్ పిహెచ్డి కూడా నేను చేయబోతాను. నేనేమి అన్ఎడ్యుకేటెడ్ కాదు. నేను అటువంటి వ్యక్తిని మాట్లాడతాను. తెలుస్తుంది, ఎందుకంటే మీ ఆవేదన అనేది అర్థమవుతుంది. ఎన్నిసార్లు ట్రై చేసి ఉంటారు ఉద్యోగాల కోసం? మేము ఎన్నిసార్లు ట్రై చేసామండి. ఎన్ని కేసులు పడ్డాయి, ఎన్ని ఫ్రాడ్లు జరిగాయి. ఫ్రాడ్ ఎప్పుడు జరుగుతుందండి. మీకు వేపం కుంభకోణం తెలుసో లేదో, అది ఎల్కేజీ పేపర్ నుంచి ఇంకా పై స్థాయి పేపర్ వరకు లీక్ అయితేనే ఉంది. రేపు విచారణకు ఎదురవుతానంటే ఈరోజు అర్ధరాత్రి వ్యక్తి చనిపోతున్నాడు. ఎందుకంటే నిదర్శనం ఏం కావాలండి? ఎస్ఎస్సి CGL చైర్మన్ 2 పద్ధతిలో ఇప్పుడు అరెస్ట్ చేశారు. అది నేను విన్నాను. ఇంకెప్పుడు మాకు న్యాయం జరుగుతుంది? ఈ దేశంలో సామాన్యులు బతకలేరా? ఎక్కడో మీకు కావాల్సిన వాళ్ళకి పర్వతాల డెఫినేషనే మారుస్తారు. మాకోసం చిన్న ప్రాసెస్ని మార్చలేరు మీరు. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, ఒక నార్మల్ పర్సన్, డాక్టర్ కాలేడా, ఇంజనీరింగ్ కాలేడా, మేము ఇక్కడ అట్టడుగు స్థాయిలో ఉండాలా? మా బతుకులు ఇంతేనా? మాకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఏం మారింది మా బతుకులు? చెప్పండి. ఈ మధ్య కాలంలో కూడా CBSEకి సంబంధించి చాలా వరకు పేపర్ అనేది కరెక్షన్ సరిగా లేక కూడా ఫెయిల్ అయిపోయి 24 మంది కూడా బలవన్ మరణానికి పాల్పడడం జరిగింది. కానీ సంస్థల మీద కూడా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మీద కూడా ఎటువంటి చర్యలు కూడా చేపట్టట్లేదు ప్రభుత్వం. ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో ఎవరు పర్యవేక్షణలో పనిచేస్తానే మీకు తెలుసు. ఎలా యాక్షన్ తీసుకుంటారు? యాక్షన్ తీసుకుంటే తర్వాత వాళ్ళ వరకు వస్తుందని వాళ్ళ భయం. ఏదో ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతాయి. దేశం మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతాయి. ఈ సమస్య ఇస్తే వేరే సమస్య సృష్టిస్తున్నారు. ఇంకెవ్వరు కూడా మీరు డైవర్షన్ పాలిటిక్స్కి లోన్ అవ్వద్దు. మీరు స్వతగా ఆలోచించండి. ఈరోజు మీ సమస్య మీ ఇంట్లో లేదనుకుంటున్నారేమో, రేపు మీ బెడ్రూమ్లోకి వస్తుంది. అప్పుడే మీకు తెలుస్తుంది. నేను ఇది మరీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ నిరుద్యోగుల కోసము ఇంత పోరాటం చేస్తున్నారు, ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా ఇంకొంచెం ఉద్రిక్తంగా మారబోతుంది. మేడం ఖచ్చితంగా మేడం, మీరు అన్నట్టుగా ఇది ఒక చిన్న మూమెంట్ కోసం అయితే స్టార్ట్ అయింది కాదు. ఇది స్టూడెంట్స్ యొక్క అసహనం అనేది చాలా చోట్ల నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు త్రూఅవుట్ ఇండియా మొత్తం బయటకు వస్తుందంటే నిరుద్యోగుల్లో ఎంత అసహనం అనేది పెరిగిందంటే ఒకసారి మీకు ఇది కనపడదు. కానీ ఇంకా రాబోయే నెలల్లో ఇయర్లో మీరు ఖచ్చితంగా దీని ప్రభావం ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఉంటుంది. ఎందుకంటే 20% అన్ఎంప్లాయ్మెంట్ ఇండియాలో పెరిగిందంటే మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఎన్నుకున్నది ఎవరు? ప్రజలు. ఇది డెమోక్రసీ కదా. మేము ఎవరినైతే మంచి చేస్తారో వాళ్ళని ఎన్నుకుంటాము. ఈరోజు అందరం, నేను కూడా డబుల్ పీజీ MA ఆంథ్రోపాలజీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పెద్ద యూనివర్సిటీలో చదివచ్చి
నీకు కనీసం బయటికి వెళ్ళి 16,000 20,000 కూడా జాబులు చేస్తున్నారంటే డబుల్ PhD చేసి కూడా ఏంది గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక నీట్ పేపర్కు ఈరోజు బాగా ప్రిపేర్ అయ్యి రాసిన ఎగ్జాము నెక్స్ట్ పెడితే ఆ నెక్స్ట్ టైంలో మంచిగా ప్రభావం చూపలేకపోతే ఆ ముందు రాసిన విద్యార్థుల ప్రభావం ఏం కావాలా? వాళ్ళ యొక్క డే అండ్ నైట్స్ వాళ్ళ సాక్రిఫైస్ ఏం కావాలా? మీ పిల్లలు అయితే ఎలానే ఉంటారా? మీ పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చదివారు, మీ పిల్లలందరూ హార్వర్డ్ కేంబ్రిడ్జ్ అక్కడ చదివిస్తారు. ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు మీరు గవర్నమెంట్ ఎందుకు ఎన్నికారు? ప్రజల కోసం ఎన్నికయ్యారు. మీరు తప్పుకోండి. అదే ధర్మేంద్ర ప్రధాన్ అందరూ అడిగేది ఏంటంటే మీ దాంతో ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు మీరు రిజైన్ చేయమని మేము 20 కోట్ల మంది బయటకు వస్తున్నప్పుడు మీరు ఎందుకు చలించట్లేదు? సేమ్ ఇదే నెహ్రూ టైంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం చేశారు? ఖచ్చితంగా నెహ్రూ అడగకపోయినా కానీ ఏమన్నాడు? రిజైన్ చేశాడు. అప్పుడు నెహ్రూ ఏమన్నాడు? నువ్వు ఎందుకు నేను రిజైన్ చేయమని అంటే లేదు, నేను ప్రజలకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కాబట్టి నేను ఈ మినిస్ట్రీ కరెక్ట్ కదని నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి రిజైన్ చేశాడు. మరి మీకు అది లేదా? అతను చెప్పాలి. నీకు మనసాక్షి ఉంటే ఖచ్చితంగా ఇంతమంది కనీసం 5-6 కోట్ల మంది రాసినట్టుగా నీటు వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటి? వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన ఏంటి? ఇప్పుడు రిజైన్ చేస్తే నిజంగా న్యాయం జరుగుతుందని మేడం రిజైన్ చేశారంటే రాబోయే నెక్స్ట్ మినిస్టర్లకు కానీ ఒక అవగాహన ఉంటుంది. ఇలాంటి చేస్తే మన పేరు అనేది దేశం మొత్తం ఒక బ్యాడ్కి వెళ్తుంది, మన పార్టీ యొక్క లైక్ పరువు పోతుంది. అలా చేయకుండా కాపాడాల్సిన బాధ్యత మీది. ఇప్పుడు మీరు లీక్ చేశారు. నార్మల్ పర్సన్ ఏం తెలియని కూర్చోబెట్టినా లీక్ అవుతుంది. మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? మిమ్మల్ని అంత దూరం పెట్టినప్పుడు మీకు ఆ ట్రాన్స్పరెన్సీ ఆ సెక్యూరిటీ మీకు ఇంత ప్రోటోకాల్ కల్పించింది దేనికోసం? 130 కోట్ల జనాభాలో మిమ్మల్ని క్యాబినెట్లో ఒక 40 మెంబర్స్ ఎందుకు పెట్టుకున్నారు? మీరు ఏదో మంచి చేస్తారు అందరికీ. ఎక్కడ మీ రీసోర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? మీరు ఏదో కొన్ని ఓన్లీ మీ ఎవరైనా లెక్క నెపోటిజం కానీ ఆదాని అంబానీలో కాకుండా సామాన్య ఇప్పుడు పావర్టీ ఎంత పెరిగింది? మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ తెలియదా? సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒక్కటానే రీచ్ అమ్మయ్యా. ఎప్పుడు జీడిపిలో 7.4 అని చెప్పుకుంటున్నారు తప్ప సామాన్యుడు డైలీ అన్నం తినడానికి కూడా ఇబ్బంది పడుతున్న రోజులు ఉన్నాయి. ఇక్కడ చూడండి విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయ్మెంట్ చనిపోతే ఒక్కొక్క మినిస్టర్ ఏమంటాడు? ఎవరన్నా అడగడానికి పోతే మీ ఇంట్లో చనిపోలేదు కదా. ఇవి అంటే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకునే మాటలు. మీరు గవర్నమెంట్ అంటే ప్రజలకు మీరు బాధ్యత వహించాలా, అంతేగాని మీరు గవర్నమెంట్ కదా. ఖచ్చితంగా మీరు ప్రజలకు బాధ్యత వహించాలా. అందుకే మన దేశంలో ఈ ప్లెబిసైట్ ఇలాంటివి లేవు. లేదంటే ఖచ్చితంగా మిమ్మల్ని అప్పటికప్పుడే బర్తరఫ్ చేయాలా. కాకపోతే ఇంకా రీఫార్మ్స్ ఉండాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి మినిస్టర్లు ఎవరు కూడా ఉండకూడదండి. ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ ఆవేదన ఇక్కడ చూడండి దేశం మొత్తం ఉంటున్నారంటే అది ఖచ్చితంగా దేశంలో ఉన్న ప్రజలు, తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు, ఇంటలెక్చువల్స్ అందరూ ఒకసారి ఆలోచించాలా. జై హింద్. మనతో పాటు మరి బీటెక్ విద్యార్థి కూడా ఉన్నాడు, అడిగి తెలుసుకుందాము. ఏం చదువుతున్నారు? బీటెక్ చేస్తున్నానండి, 3rd ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్లో. చెప్పండి అసలు ఈ నిరుద్యోగుల కోసం చేస్తున్న యాక్చువల్లీ ఇది నిరుద్యోగులని మీరు మెన్షన్ చేస్తున్నారు కదండి. చూసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యూత్ పార్టీ కోసం కానీ ఏదో పొలిటికల్ కోసం ఒక ఏమంటారు దాన్ని ఒక పొజిషన్ కోసం కానీ అభిజిత్ గారు కానివ్వండి, సోనం గారు కానివ్వండి, హూ ఎవర్ ఇస్ వర్కింగ్ ఫర్ దిస్, దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ టు గెట్ సమ్ పొలిటికల్ ఫేజ్ ఆర్ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ నాట్. వీళ్ళ లైఫ్స్ చూస్తుంటే యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఇప్పుడు ఐ విల్ బి గ్రాడ్యుయేటింగ్ ఇన్ అన్ ఇయర్. నేను ఏం చేయాలి? నేను ఇట్లాంటి ప్రొటెస్ట్లో తిరుగుతూ ఉండాలా వితౌట్ గెటింగ్ అ జాబ్? ఈ ప్రొటెస్ట్ ఇది మా ఆవేదన. ఇట్స్ ఆర్ పెయిన్ టు నో వాట్స్ హ్యాపెనింగ్ దిస్. వాళ్ళందరూ దే ఆర్ సిట్టింగ్, దే ఆర్ ఎర్నింగ్ మనీస్ అండ్ డాలర్స్ అండ్ ఆల్, వాళ్ళకి ఫండ్స్ అండ్ ఆల్. వీఆర్ నాట్ బ్లేమింగ్ ఎనీ వన్ ఇయర్. అంతమంది లైఫ్ చనిపోతూ ఉంటే అసలు అకౌంటబిలిటీ తీసుకోరా? ధర్మేంద్ర ప్రధాన్ గారు మాకేం చుట్టం కాదు, మాకేమీ పర్సనల్గా ఏం చేయలేదు, కానీ అంతమంది లైఫ్ చనిపోతూ ఉంటే ఒక మాట మాట్లాడట్లేదు ఏంటి? ఒక మాట ఇలా కంఫర్టింగ్గా మాట్లాడుతూ సరిపోతుంది కదా, మేము రిలాక్స్ అవుతాం కదా. అదంతా లేకుండా తనకి ఇష్టం ఉన్నట్టు తను ఇన్ హిస్ ప్రైమ్ హీ ఇస్ లివింగ్ అంటే వాట్ షుడ్ బి ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్? ఇంతమంది విద్యార్థులు ఇక్కడికి రావడం జరిగింది, ఇంతమంది యూత్ ఇక్కడికి రావడం జరిగింది. ఈ పేపర్ లీకేజీలు జరగడం పట్ల చాలా అంటే చాలా ఆవేదనతో ఉన్నారు చాలా మంది కూడా, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కాబట్టి. అలాంటిది ఇంత జరుగుతున్నా కానీ మరి నరేంద్ర మోడీ గారు కానీ ఇటు ధర్మేంద్ర ప్రధాన్ కానీ వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ ఇవ్వట్లేదు. అయినప్పటికీ కూడా కాక్రోచ్ పార్టీ ద్వారా మేము ముందుకు రావాలి అని చెప్పేసి దేశ వ్యాప్తంగా కూడా ఇంకా విస్తరిస్తూనే ఉంది. ఏం చెప్పదలుచు? తప్పులు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ముందుకు ఎందుకు వస్తారండి? సింపుల్. మేమేం చెప్పదలుచుకున్నామంటే ఇప్పటికైనా మీరు మనుషులే, మేము మనుషులమే. ద పీపుల్ హు ఆర్ సీయింగ్ దిస్ థింగ్, యు ఆర్ హ్యూమన్, యు ఆర్ ఆల్సో హ్యూమన్, యు ఆర్ సపోర్టింగ్ దెమ్, we are also respecting them, we are not supporting them. But what I'm telling you is act as a human first. Leave about politics, leave about everything. Act as a human first. మనుషుల్లాగా ఒక అకౌంటబిలిటీ తీసుకోండి, సారీ చెప్పండి, మీ తప్పులు ఒప్పుకోండి, చాలు. దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ us. And resign your position because you don't fit for this. So yeah, thank you.
మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి యా, నా పేరు నెవిల్ అండి. నేను వరంగల్ నుండి వచ్చినాను. మా తమ్ముడు నీట్ ఎగ్జామ్ రాసినాడు. రాసిన తర్వాత పేపర్ లీకేజ్ అంత తెలిసిన తర్వాత వారం రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు. కనీసం అన్నం కూడా తినలేదు. అంటే నేను ఏమంటున్నానంటే, డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు లేనోళ్ళు ఉన్నారు. అండ్ ఈ రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో, ఈ రాజకీయవేత్తలు ప్రతి దాన్ని రాజకీయం చేస్తారండి. ఇప్పుడు మాకు దేవుళ్ళు ఉన్నారు, మా ఇంట్లో రాముడు ఉన్నాడు, గుళ్ళో రాముడు ఉన్నాడు. కానీ ఈ రాముడి పేరుతో, ఈ దేవుడి పేరుతో రాజకీయం చేస్తూ ఆ రాజకీయ స్వలాభాల కోసం కనీసం పేపర్ లీకులు, అకౌంటబిలిటీ లేకుండా దేశ భవిష్యత్తులో భాగం అవుతున్న స్టూడెంట్స్ భవిష్యత్తుని మీ చేతులలో, మీ గుప్పిట్లలో పెట్టుకొని ఇట్లా పేపర్ లీకేజీలు చేస్తే 71,000 మంది విద్యార్థులు తెలంగాణలో ఉన్నారు. నీట్ పేపర్ రాసిన విద్యార్థులు 71,000 మంది విద్యార్థుల జీవితాలని మీరు నాశనం చేసినట్టే కదా. మీరు మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతా అనంటే, మీరు రీ ఎగ్జామ్ పెట్టడం వల్ల వాడు స్ట్రెస్ తీసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ ఆ ర్యాంక్ తెచ్చుకోకపోతే వాడు మళ్ళీ ఎఫెక్ట్ అవుతాడు. వాడు మళ్ళీ సూసైడ్ చేసుకోవడానికి వాడు మైండ్ని ట్యూన్ చేసుకుంటాడు. అంటే మీరు కనీసం అకౌంటబిలిటీ తీసుకోకుండా ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే మూవ్మెంట్ స్టార్ట్ చేసిందో, ఈ మూవ్మెంట్లో భాగంగా వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటి? ఫస్ట్ వాళ్ళ మెయిన్ ఎజెండా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని. మరి ఇంతమంది స్టూడెంట్స్ బయటికి వచ్చి ఇంతమంది వాళ్ళు నిరసన తెలుపుతుంటే కనీసం ఒక హ్యూమన్గా, అరే ఇంతమంది స్టూడెంట్స్ బయటకు వచ్చినారు కదా, 83 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినారు కదా, కనీసం ఆ విద్యార్థులకి నేను బాధ్యత తీసుకొని నేను రిజైన్ చేస్తున్నా, ఈ సిస్టమిక్ ఫెయిల్యూర్లో నేను ఒక భాగమైన కాబట్టి నేను రిజైన్ చేస్తున్నా అని చెప్పేసి నువ్వు అకౌంటబిలిటీ తీసుకున్నప్పుడు నువ్వు ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి అండ్ మన్ కీ బాత్ పెట్టిన నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో ఇంతమంది స్టూడెంట్స్, ఇంతమంది అంటే 2 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు నీట్ పేపర్ వాళ్ళు దేశంలో. కనీసం మన్ కీ బాత్లో ఒక్క మాట ఆ స్టూడెంట్స్ గురించి మాట్లాడినప్పుడు ఈ దేశ భవిష్యత్తు గురించి మీకు పట్టింపు లేనట్టే కదా. మీకు ఒకవేళ పట్టింపు ఉండుంటే రేపటి రోజున ఈ 18, 19, 20 సంవత్సరాల విద్యార్థులు రేపటి రోజున మీకు ఓటు వేయాలంటే మీరు వాళ్ళ గురించి మాట్లాడాలి కదా, వాళ్ళ గురించి అడ్రస్ చేయాలి కదా, వాళ్ళ బాధను మీరు తెలుసుకోవాలి కదా. రైతుల బాధను పట్టించుకోరు, కులం పేరిట జరిగే ఆ గొడవలు పట్టించుకోరు, మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడతారు. మీ ఇష్టం వచ్చినట్టు దేశాన్ని నాశనం చేసుకుంటూ ఒక్కసారి కూడా దేశ భవిష్యత్తు గురించి కానీ, దేశంలో ఐక్యత కావాలని కానీ, దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు ఒక్కటిగా ఉండాలని ఒక్క మాట మాట్లాడిందా? మీరు దేశానికి ప్రధానమంత్రి కదా, దేశానికి ప్రధానమంత్రి అయిన మీరు దేశానికి ప్రధానమంత్రిగా ఉండి ఒక స్టేజ్ ఎక్కినప్పుడు జై శ్రీరామ్ అనే మాట మాత్రమే మాట్లాడితే ఈ దేశంలో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఈ దేశ ప్రజలు కాదా? ఈ దేశంలో వాళ్ళకి భాగం లేదా? ఒక జై శ్రీరామ్ అనడం మేము అంటామండి, మేము జై శ్రీరామ్ అంటాం, భారత్ మాతాకి జై అంటాం, జై ఇన్సాన్ అంటాం, అన్నీ అంటాం. కానీ మీరెందుకు ఒక జై శ్రీరామ్ అనే నినాదం మాత్రమే మాట్లాడతారు? మీరెందుకు హిందూ ముస్లిం అనే వ్యతిరేకత చేస్తారు? నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే మీమ్గా స్టార్ట్ అయిందో ఆ మీమ్ని మూవ్మెంట్ చేసింది మీరే. ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క భారత పౌరునికి ఉందండి లోపల ప్రశ్నించాలని, లోపల ఆవేదన ఉంది. కానీ ప్రశ్నిస్తే మీరు కేసులు పెడతారు, ప్రశ్నిస్తే మీరు గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తారు, ప్రశ్నిస్తే మీరు మీ టీంలను పంపించి ఏ గొంతులను ఎక్కడ నొక్కాలో అక్కడే మాత్రం నొక్కేద్దామనే ఒక ప్లాన్లో ఉన్నారు. ప్రతి గల్లీకి ఆర్ఎస్ఎస్ పేరు చెప్పుకొని, ఆర్ఎస్ఎస్ వాళ్ళంటే ఏంటండి? మతం పేరిట ధర్మాన్ని బోధించుకుంటూ పోవాలి. రౌడీజం ఎక్కడదండి? రౌడీజం ఎందుకు పెంపొందిస్తున్నారు? ఛాయ్ తాగడానికంట క్రిస్టియన్ వాళ్ళ ఇంటికి వెళ్తారంట, వాళ్ళ ఇంటికి వెళ్ళి రాత్రి 3 గంటలకి 4 గంటలకి వాళ్ళకి కొట్టొస్తారంట. ఎందుకనంటే కొట్టేస్తాము, చట్టం వాళ్ళ పని చేయట్లేదు, అందుకే మేము ఎవరండి చట్టాన్ని మీ చేతిలో తీసుకోవడానికి? భారతదేశంలో ఇక్కడ ప్రతి ఒక్కరికి అధికారం ఉంది, ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది, ఇక్కడ ప్రతి ఒక్కరికి పోరాడే హక్కు ఉంది. మీరు మీడియాను కొన్నంత మాత్రాన మీరు మనుషుల్ని కొనలేరు కదా. మీరు ఈరోజు మీడియాను కొట్టరు కావచ్చు, కానీ ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక ఫోన్ ద్వారా స్టార్ట్ అయిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్లో ఒక ప్రొటెస్ట్ చేసి అంత దగ్గరకు వచ్చి అంత ధైర్యాన్ని పెంపొందించుకున్నారు. మీ మీడియా ఎవరికి కావాలండి? మాకు ఫోన్స్ ఉన్నాయి, మాకు గలం ఉంది, మేము వచ్చి మాట్లాడతాం. సో మీరు కాక్రోచెస్ మీరు అన్నారు కదా, ఎస్ వీఆర్ కాక్రోచెస్. మేము ఇలానే ప్రొటెస్ట్ చేస్తాం. రేపటి రోజున ఎలక్షన్లో మీ పార్టీ ఎట్లా అధికారంలోకి వస్తుందో మేము చూస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది కదా అని చెప్పేసి బీజేపీకి సపోర్ట్ చేసేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏం చేసిందండి అది కూడా అంటే మీ అయ్యో మీ తాతో మీకు ఆస్తులు సంపాదించి పెట్టలేదు అని చెప్పేసి నీ కొడుకులకు కూడా నువ్వు సంపాదించకుండా ఉంటావా? సంపాదించి పెడతావా? సంపాదిస్తావు కదా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయలేదండి, ఒప్పుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీలో తప్పులు జరిగినాయి అని చెప్పేసి బీజేపీ పార్టీలో తప్పులు జరిగితే సమర్థించడానికి సిగ్గు బుద్ధి ఉండాలి. ఎవరైతే మీరు సపోర్ట్ చేస్తున్నారో అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయలేదు, ఇప్పుడు బీజేపీ పార్టీ చేయలేదు అని అంటే యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ గవర్నమెంట్. నీ ఇంట్లో తప్పు జరిగిన నువ్వు క్వశ్చన్ చేసినప్పుడే నువ్వు ఒక మంచి కొడుకు అవుతావు. నీ దేశంలో తప్పు జరిగితే నువ్వు ప్రశ్నించినప్పుడే నువ్వు దేశంలో ఒక మనిషి అవుతావు, నీకు దేశభక్తి ఉన్నప్పుడు అనిపిస్తుంది. సో మేము కాక్రోచ్ జనతా పార్టీ ఇక్కడ పెట్టిన దానికి మేము సపోర్ట్ చేస్తున్నాం. జై భీమ్,
జై కాక్రోచెస్. థ్యాంక్ యూ సో మచ్. అన్న చెప్పండి అన్న, ఈ కాక్రోజ్ పార్టీ ద్వారా నిరుద్యోగులకు కావచ్చు, యువతకు కావచ్చు, ఎలాంటి భవిష్యత్తు ఉండబోతుంది? ఇప్పటి వరకు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో, రాజీనామా చెయ్యాలి 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 అంటున్నారు కదా, రాజీనామా చేస్తే నిజంగా న్యాయం జరుగుతుందో స్టూడెంట్స్? ప్రధానంగా సీజేపీ తీసుకున్న మెయిన్ లైన్ ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి అంటా ఉన్నాం. మేము దీన్ని ఖచ్చితంగా డిమాండ్ ఆమోదిస్తా ఉన్నాం. ఎందుకు రాజీనామా చేయాలంటున్నాం అంటే, రాజీనామా చేయడం ద్వారానే ఈ సమస్య పరిష్కారం అయితే అంటే కాదు. రాజీనామా చేయడం అనేది ఒక నైతిక బాధ్యత. రేపు భవిష్యత్తులో ఇంకొక విద్యాశాఖ మంత్రి వచ్చినా, ఇంకా ఏ శాఖలో ఉన్నటువంటి మంత్రి అయినా కూడా ఒకవేళ తప్పు జరిగితే ఈ దేశంలో విద్యార్థులు యువకులు కనుక రోడ్ల మీదకి వస్తే రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు. కాబట్టి మనం దొంగదారిలో వెళ్ళొద్దు, డబ్బుల కోసం పేపర్ లీక్ చేయొద్దు, డబ్బుల కోసం స్కామ్లు చేయొద్దు, జీవోలు మార్చొద్దు అనేటువంటి ఒక భయం ఉంటుంది. కాబట్టి రాజీనామా చేయాలని కోరు. రాజీనామా ఎందుకు రాజీనామా? అతను పదవి పోతుంది కదా. అతను ఏదైతే తన నేర సామ్రాజ్యాన్ని నిరూపించుకోవడానికి, వేల కోట్ల ఆస్తులు కూడగొట్టడానికి ఈ మంత్రి పదవి అనేది ఒక ప్రమాణంగా బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నాడో, ఆ పదవి పోయిన తర్వాత అతను ఏం చేస్తాడు? మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాడు, మళ్ళీ నాకు తప్పైంది అంటాడు, ఇంకోసారి నాకు అవకాశం ఇవ్వంటాడు. అంటే అతను ఒక రియలైజేషన్ వస్తుంది. ఇంకోసారి తప్పు అంటాడు, ఇంకోసారి తప్పు చేసిన గల్లబట్టి కానీ అంటాడు. ఆ రియలైజేషన్ వస్తుంది కాబట్టి రాజీనామా ఇవ్వంటున్నాం తప్ప ఎవరో రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికో, ప్రధానంగా ఏ పార్టీ జీవితాన్ని నాశనం చేయడానికో మేము అడగడం లేదు. ప్రధానంగా కూడా విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. గతంలో ఇక్కడ తెలంగాణలో ఒక ఇంటర్ బేస్ అంశంలో ఇలాంటి ఒక గ్లోబల్ సంస్థకు ఒక అంశం ఇచ్చినప్పుడు 22 మంది విద్యార్థులు చనిపోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు చాలా ఫ్రంట్ లైన్లో ఉండి పనిచేసినారు, మాతో కొట్లాడినారు, పోరాటం చేసినారు, అరెస్ట్ అయినారు. మరి ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ ద్వారా దాదాపు అఫీషియల్గా 5 నుండి 10 మంది, అఫీషియల్గా 30 నుంచి 40 మంది చనిపోయినారు. మరి వాళ్ళ గురించి ఏ ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడలేదు. ఇందాక మిత్రుడు మాట్లాడినట్టు ఏ ఒక్క ధార్మిక సంస్థలు మాట్లాడడం లేదు, ఏ ఒక్క మతానికి చెందిన సంస్థలు మాట్లాడలేదు. ఎందుకు? హిందువులు చనిపోతేనే మాట్లాడతారు. మరి హిందువులు చనిపోయినా మాట్లాడతలేరు కదా. చనిపోయిన అలా హిందువులు లేరా, ముస్లిం లేరా, క్రిస్టియన్ లేరా? కాబట్టి ఒకటే మేము అడుగుతా ఉన్నాం, సీజేపీ ఇది ఒక రాజకీయ పార్టీ కాదు. ఇది కేవలం విద్యార్థులను, యువకులను ఏకం చేసి అవినీతి పైన, అదేవిధంగా అవినీతి మంత్రుల పైన, రాజకీయ పార్టీల పైన పోరాటం చేసే ఒక సంస్థ, ఒక ప్లాట్ఫామ్. ఇది ఈ దేశంలో అనేక మంది యువకులను, విద్యార్థులను కదిలించింది. దీన్ని మీరు ఆపలేరు. మీరు ఆపాలంటే కేవలం ఒకటే, మీరు ప్రెస్ మీట్ పెట్టి దీనికి నైతిక బాధ్యత మాదే అని చెప్పి రాజీనామా చేయడం. 89 సార్లు పేపర్ లీక్ అయితే కూడా మీరు బయటకు వచ్చి మాట్లాడలేరంటే ఇంకా మీకు ఏ ప్రతిపాదన మిమ్మల్ని మేము రాజకీయ నాయకులుగా ఎన్నుకోవాలి? ఏ ప్రతిపాదన మీకు ఓటేసి మీరు సంతోషంగా సంతృప్తిగా బతకాలి? కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఎలాంటివి పునరావృతం కావద్దు అంటే నైతికంగా మీరు రాజీనామా ఇస్తే బాగుంటుంది. ఇది సీజేపీ ఈరోజు అంతమైద్దా, భవిష్యత్తు పోరాటం చేస్తుందా, భవిష్యత్తు ఉండే విషయం అనే అంశానికి వస్తే ఈ యొక్క ధర్మేంద్ర ప్రధానంగా రాజీనామా వేస్తే ఇంతటితో సమస్య సద్దుమణిపోతుంది. లేదు అంటే భవిష్యత్తులో విద్యార్థులపైన, యువకులపైన, సైనికులపైన, మహిళలపైన, కార్మికులపైన, కర్షకులపైన, ఆటో డ్రైవర్ల కోసం, రైతుల కోసం అనేక పోరాటాలు, అనేక లైన్లు తీసుకుంటుంది. నాలాంటి అనేక మంది చదువుకున్న నిరుద్యోగ విద్యార్థులు ముందుకు వస్తారు, మాట్లాడతారు. చెప్పండి, ఈ కాక్రోజ్ పార్టీ ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నారు? అసలు ఎజెండా ఏంటి? ఈ కాక్రోజ్ దీని ద్వారా, ఈ మీటింగ్ ద్వారా మేము ఏం చెప్తున్నామంటే, ఈరోజు దేశంలో 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి ఈరోజు ఒక మతం పేరుతో దాన్ని ఒక చేస్తూ ఒక కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క అసమానత పాలనని వ్యతిరేకిస్తూ విద్యార్థులు అంత చైతన్యవంతమై ఈ దేశంలో ఉన్న అవినీతిపై పోరాడి ఒక జంజి ఉద్యమంలో ఇంతకుముందు జరిగినటువంటి పక్కన నేపాల్, శ్రీలంకలో ఏ పరిస్థితి అయితే ఏర్పడిందో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ యొక్క విద్యార్థులకు వ్యతిరేకంగా కానీ, ప్రజలకు వ్యతిరేకంగా కానీ ఈ యొక్క ప్రభుత్వాలు చేస్తే ఈ యొక్క జంజీలు చైతన్యవంతమై ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉద్రిక్తతం చేసి ఈ అవినీతిపై పోరాడతారని చెప్పి మేము చెప్తున్నాం.